ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ కాన్సెప్ట్‌ని ఈ వీడియోలో పరిచయం చేయాలనుకుంటున్నాను. అద్భుతమైన కాన్సెప్ట్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి కాన్సెప్ట్ అనేది లేదు. రాలేదు. ఇలా ఎవరు ఆలోచించలేదు కూడా. ఏంటి అనంటే, అంటే ఈ కాన్సెప్ట్ గురించి 2 ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్తాను. ఈ ఎగ్జాంపుల్‌తో ఈ కాన్సెప్ట్ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. మీరు వేటకని వెళ్ళి ఒక బాణం తీసుకొని పిట్టల్ని కొట్టడం కోసం వెతుక్కుంటూ వెళ్లారు. ఒక చెట్టు మీద కొన్ని పిట్టలు కనిపించినాయి మీకు. ఆ చెట్టు కిందకి వెళ్లి గురి చూసి మీరు ఒక పిట్టకి బాణం వేశారు. ఏమవుతుంది? ఒక పిట్టకి బాణం గుచ్చుకొని పిట్ట పడిపోతుంది. మిగిలిన పిట్టలన్నీ ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మరలా మీకు ఇంకా కొన్ని పిట్టలు కావాలి అనుకుంటే, వేటాడాలి అనుకుంటే, మరలా మీరు ఇంకా పిట్టలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఎతుక్కుంటూ అడవంతా తిరగాలి. ఏ చెట్టు మీద అయితే పిట్టలు ఉన్నాయో మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ ఇంకొక బాణం వేయాలి. ఇంకొక బాణానికి ఇంకొక పిట్ట మాత్రమే పడుతుంది. ఇది సహజంగా ఉండేటువంటి పద్ధతి. కానీ ఐసా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక చెట్టు కింద వెళ్లారు. అక్కడ ఆ చెట్టు నిండా పిట్టలున్నాయి. మీరు ఒక్క బాణంతో ఒక్క పిట్ట మీదకి బాణం విసిరారు. ఆ ఒక్క పిట్టతో పాటు 100 పిట్టలు పడ్డాయనుకోండి ఒకేసారి. ఒకే బాణానికి 100 పిట్టలు పడ్డాయి. ఎలా ఉంటుంది? మన ఐసా కాన్సెప్ట్ గూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే ఐసాలో టోటల్‌గా 10 కాన్సెప్ట్‌లుంటాయి. కానీ మీరు ఒక్క కాన్సెప్టే చేస్తారు. ఒక పిట్టని కొట్టినట్టుగా. మిగిలిన కాన్సెప్ట్‌లో మీరు చెయ్యకుండా ఆదాయం వస్తుంది. ఇట్లా మీకు బిజినెస్ కాన్సెప్ట్‌లు 10 ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్‌లు ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటాయి. ఒకే ఐడీ కింద ఉంటాయి. అంటే ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. ఇది ఈ ఐసాలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ 10 కాన్సెప్ట్‌లని పైన పరిచయం చేస్తాను. అంటే ప్రతి కాన్సెప్టు డీటెయిల్డ్‌గా ఒక్కొక్క వీడియో ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం 10 కాన్సెప్ట్‌లన్నీ కలిపి మీకు పైన పరిచయం చేస్తాను. ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన టోటల్ కాన్సెప్టు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఫస్ట్ ఐసా. ఐసా అంటే ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్‌పి. ఇది కంపెనీ పేరండి. నెక్స్ట్ మనకి ఈ కాన్సెప్ట్‌లో మెయిన్ పిల్లర్స్ 3 అండి. ఏంటివి అనంటే అసలు ఈ కాన్సెప్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసి డిజైన్ చేసుకుంది ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకి సత్యాన్ని అందించాలి. వాస్తవాలు చెప్పాలి. అనేది మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ ఐసాని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంతో పాటు ఆదాయం గూడా కల్పించాలనే లక్ష్యంతో ఐసా తయారయ్యింది. మెయిన్ పిల్లర్స్ ఈ 3 పిల్లర్స్ ఏంటంటే ఇది ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి పిల్లర్స్. ఈ పిల్లర్స్ గురించి చెప్పుకున్న తర్వాత మెయిన్ పిల్లర్స్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 పిల్లర్స్‌లో హెల్త్ ట్రైనింగ్ ఒకటుంటుంది. హెల్త్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. 2 ఎన్ఎల్‌పి ట్రైనింగ్. 3 సైంటిఫిక్ అప్రోచ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 3 ట్రైనింగ్స్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్. హెల్త్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాపితంగా ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. దానికి కారణం ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పు, లైఫ్ స్టైల్‌లో వచ్చినటువంటి మార్పు. వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అని కూడా అంటారు.
వీటిని దీర్ఘకాలిక వ్యాధులు అంటాం తెలుగులో. అంటే ఉదాహరణకి షుగరు, బీపీ, థైరాయిడు, మైగ్రేన్ తలనొప్పి, సొరియాసిస్సు, గ్యాంగ్రీను, గ్లకోమా, ఆస్మా, ఎలర్జీ, క్యాన్సర్, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్. అట్లానే ఇవి ప్రాణాంతకమైనవి కూడా. ఈ వ్యాధులన్నీ యాక్చువల్‌గా ఇంగ్లీష్ వైద్యంలో ఈ వ్యాధులకి వైద్యం లేదు. కానీ పెద్దెత్తున ఇంగ్లీష్ వైద్యం ఈ వ్యాధులకి వైద్యం చేస్తూ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తూ పెద్దెత్తున కోటాను కోట్లు ప్రజల ఆరోగ్యంతో, ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు మెడికల్ మాఫియా. అయితే మన కాన్సెప్ట్‌లో మనం ఖచ్చితంగా శాస్త్రీయమైనటువంటి ట్రైనింగ్ ఇస్తాం. ఈ దీర్ఘకాలిక వ్యాధులన్నీ పర్మనెంట్‌గా కంట్రోల్‌లో ఉంటాయి. పర్మనెంట్‌గా తగ్గించవచ్చు. ఈ ట్రైనింగు మన కాన్సెప్ట్‌లో ఇవ్వటం జరుగుతుంది. రెండోది ఎన్ఎల్‌పి ట్రైనింగ్. ఎన్ఎల్‌పి ట్రైనింగ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండి. ఎన్ఎల్‌పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇది ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అంటే ఒక మనిషి తన జీవితం ఎలా ఉండాలి నిర్ణయించేది అతనుకుండే విశ్వాసాలు, నమ్మకాలు, భావాలు, ఆలోచనలు. దీన్ని మనం కంప్యూటర్ భాషలో చెప్పాలంటే సాఫ్ట్‌వేర్ అంటాం. కంప్యూటర్‌కి ఏ విధంగా అయితే సాఫ్ట్‌వేర్ ఉంటదో, ఆ సాఫ్ట్‌వేర్ కంప్యూటర్‌ని నడిపిస్తుంది. అట్లనే మనిషికుండే నమ్మకాలు, విశ్వాసాలు, అభిప్రాయాలు, ఆలోచనలు మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. అంటే సాఫ్ట్‌వేర్ అన్నమాట. కంప్యూటర్‌లో ఏ విధంగా అయితే సాఫ్ట్‌వేర్ మార్చుకోవచ్చో, మన భావాలు, నమ్మకాలు, విశ్వాసాలు, ఆలోచనలు కూడా మార్చుకోవచ్చు. అవి ఎలా మార్చుకోవాలి, మన బ్రెయిన్ పని విధానం ఎలా ఉంటుందనేదే ఇక్కడ ఎన్ఎల్‌పి యొక్క ట్రైనింగ్. ఇది సైంటిఫిక్ ట్రైనింగ్ అండి. మనం సక్సెస్ కావాలి అంటే మన మైండ్ సెట్ లేదంటే మన సాఫ్ట్‌వేర్‌ని మనం డిజైన్ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. చాలా చాలా ఇంపార్టెంటు ట్రైనింగ్ కోర్స్ ఇది. 3 సైంటిఫిక్ అప్రోచ్. ఇది చాలా మోస్ట్ ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉందండి. ఎందుకనంటే అసలు ఈ సమాజాన్ని శాస్త్రీయంగా చూడటం ఎట్లా? మనం ఎలా చూస్తున్నాం? శాస్త్రీయంగా చూస్తున్నామా? అశాస్త్రీయంగా చూస్తున్నామా? ఈ సమాజాన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా? అశాస్త్రీయంగా అర్థం చేసుకుంటున్నామా? ఈ సమాజం మనకు కరెక్ట్‌గా అర్థం కావాలి అంటే, దీన్ని మనం శాస్త్రీయంగా చూడాలి. శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఈ సమాజంలో మనం ఎలా జీవించొచ్చు, ఎలా సక్సెస్ కావాలని అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న సమాజం మనకి అర్థం కాకపోతే, మనం ఇక్కడ జీవన విధానం మనం ఫెయిల్ అవుతాం అనమాట. సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉండదు. అందుకని శాస్త్రీయమైన దృష్టి అలవరుచుకోవటం అవసరం. అందుకనే సైంటిఫిక్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్. ఈ 3 ట్రైనింగ్సు ఈ కాన్సెప్ట్‌లో మెయిన్ పిల్లర్స్ అండి. ఈ ట్రైనింగ్స్ ఇవ్వటం కోసమే ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసుకోవటం జరిగింది. ఈ కంపెనీని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. దీంతో పాటు ఆదాయం ఇవ్వటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ నేను ఆదాయాల గురించి చెప్తాను. మనకి 10 రకాల కాన్సెప్ట్‌లుండయి బిజినెస్ కాన్సెప్ట్‌లు. ఈ 10 రకాల కాన్సెప్ట్‌లు అన్నీ కలిపి ఒకే సాఫ్ట్‌వేర్‌లో ఉంటాయి. ఒకే ఐడీ కింద ఉంటాయి. ఇది ఈ కాన్సెప్ట్‌లో ఉన్న ప్రత్యేకత. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఈ కామర్స్ అండి. ఈ కామర్స్ అనంగాల్నే మనకేమర్థం అవుద్దంటే అమెజాను, ఫ్లిప్‌కార్ట్ గుర్తొచ్చి అక్కడ వస్తువులుంటాయి. మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటాం. ఈ కామర్స్ అనంగానే ఇక్కడ గూడా వస్తువులుంటాయి గావాలా, ఆ వస్తువుల్ని మనం కొనాలి గావాలా, ఆ వస్తువుల్ని అమ్మాలి గావాలా అనుకుంటాం. ఇక్కడ ఎలాంటి వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు. కొనాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు అవసరమైతేనే వస్తువులు కొనుక్కుంటారు. మీకు కొనుక్కుంటే ఆదాయం వస్తుంది. మీరు నెట్వర్క్ చేసుకుంటే ఆదాయం వస్తుంది. ఈ నెట్వర్క్‌లో వాళ్ళు కొన్నప్పుడు మీకు ఆదాయం వస్తుంది.
ఈ కామర్స్‌కి సంబంధించి మెయిన్ మీకు పూర్తి వీడియో ఇస్తాను. ఈ కామర్స్‌కి సంబంధించి. దాంట్లో ఎన్ని రకాల ఆదాయాలుంటాయి, ఏ విధంగా వస్తాయి అనేది డీటెయిల్డ్‌గా ఇస్తాను. ఇక్కడ ఏం చెబుతున్నానంటే ఈ కామర్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్. గేట్‌వే ఆఫ్ ద ఐసా కాన్సెప్ట్. ఐసాకి ఇది గేట్‌వే, ముఖద్వారం. మెయిన్ ప్లాట్‌ఫార్మ్. అంటే మనం ఈ 10 కాన్సెప్ట్‌లు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక పిట్టనే కొడతాం. అంటే ఈ కామర్స్ బిజినెస్సే చేస్తాం. మిగిలిన 9 కాన్సెప్ట్‌లు మనం చెయ్యం. కాబట్టి ఇది మనకి తెలియాలి. కాబట్టి ఈ వీడియోని విడిగా మీరు ఈ కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియో విడిగా ఉంటుంది. అది కూడా చూడండి. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఈ కామర్స్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్, టీమ్ వర్క్ చేస్తాం. రిఫరల్స్ చేస్తాం. ఇక్కడ 5, 6 రకాల ఆదాయాలు వస్తాయి. మిగతాయి మిగతా కాన్సెప్ట్‌లని పరిచయం చేస్తాను. డీటెయిల్డ్‌గా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క వీడియో ఇస్తాను. అవి మీరు చూస్తే మీకు అర్థమవుతాయి. రెండో కాన్సెప్టు ఈ మ్యాచింగ్ అండి. ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఇది బైనరీ కాన్సెప్ట్. ఇది మనం చెయ్యమండి. కానీ ఆదాయం వస్తుంది. ఇక్కడ టీమ్ డెవలప్ అవుతుంది. టీమ్ కన్‌స్ట్రక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడికి ఎక్కడి నుంచి టీమ్ వస్తుందంటే ఈ కామర్స్‌లో మీరు చేసిన టీమే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ టీమ్ జనరేట్ అయ్యి మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఇది ప్యూర్ బైనరీ కాన్సెప్ట్. ఇది వీడియో ఉంటుంది. ఈ వీడియో చూసినప్పుడు దీని తాలూకు వివరాలు అర్థమవుతాయి. లేదంటే మన జూమ్ మీటింగ్ జరుగుతుంది డైలీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్‌ని డీటెయిల్డ్‌గా చెప్పడం జరుగుతుంది. మీరు జూమ్ మీటింగ్‌కి అటెండ్ అయిన వివరాలు అర్థం చేసుకోవచ్చు. మూడోది ఈ లోన్ కాన్సెప్ట్. లోన్ అనగానే మనకు గుర్తొచ్చేది రిస్క్ ఉంటుంది లోన్‌లో. ఎందుకు ఉంటుందంటే రిస్కు అసలు లోన్ తీసుకోవాలంటే షూరిటీ పెట్టాలి. లోన్ తీసుకున్న తర్వాత ప్రతి నెల కరెక్ట్‌గా ఈఎంఐ కట్టాలి. ఇదంతా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఐసాలో లోన్ తీసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఆల్రెడీ నెట్వర్క్ అనేది డెవలప్ అవుతుంది. మీరు చేయకుండా. ఈ నెట్వర్క్ డెవలప్ అయ్యే క్రమంలో మీకు లోన్ వస్తుంది. మీకు షూరిటీ పెట్టకుండా. ఈ లోన్ తీసుకున్న తర్వాత మీరు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా కాన్సెప్ట్ డిజైన్ చేయటం జరిగింది. అందుకని ఈ కాన్సెప్ట్ వీడియో చూసినప్పుడు ఈ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఇక్కడ 20,000 నుంచి ₹1,00,00,000 దాకా లోన్ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ లోన్ తీసుకోవడానికి మీరు ఎలాంటి షూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఈ కామర్స్‌లో డెవలప్ చేస్తారు కాబట్టి అదే టీము ఇక్కడ మీకు సహాయపడి మీకు లోన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ అండి. ఈ బైక్ కాన్సెప్ట్ అనేది ఈ కాన్సెప్ట్ పేరు ఈ బైకు. కానీ ఇక్కడ 8 రకాల ఆదాయాలుంటాయి. ఈ 8 రకాల ఆదాయాలు మనం పెద్ద ఎత్తున ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఏమీ చెయ్యకుండా. ఇక్కడ గూడా నెట్ అనేది ఈ కామర్స్‌లో చేసిన నెట్టే ఇక్కడ డెవలప్ అవుతుంది. మీకు ఆదాయాలు 8 రకాల ఆదాయాలు వస్తాయి. అయితే ఇక్కడ అంటే మనం ప్రతి కాన్సెప్ట్‌లోనూ మనం కొన్ని ప్రొడక్ట్స్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ బైక్‌లో వచ్చేసరికి ఒక రూ. 1,50,000 ఎలక్ట్రికల్ బైక్ అనేది మనకి ఇక్కడ ఫ్రీగా పొందే అవకాశం ఉంది. అది పొందటానికి మీరు ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సిన పనేమి లేదు. మీరు ఈ కామర్స్‌లో చేసే బిజినెస్ కాన్సెప్ట్ మీకు ఆ సపోర్ట్‌నిస్తుంది. మీకిక్కడ వెహికల్ పొందుతారు. ఆదాయాన్ని పొందుతారు. ఈ సోలార్ బిజినెస్ కాన్సెప్ట్ అండి. ఈ సోలార్ ఎనర్జీ బిజినెస్ కాన్సెప్ట్. ఈ సోలార్ అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున ప్రజలు గూడా పెట్టించుకుంటున్నారు. ఎందుకు అనంటే సెంట్రల్ గవర్నమెంటు సబ్సిడీ ఇస్తుంది. మనకి ఇంటికి పెట్టుకుంటే బిజినెస్‌కైతే ఇవ్వరండి. ఇంటికి పెట్టుకుంటే రూ. 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. అందుకని అన్ని కంపెనీలు ఉత్సాహంగా అట్లనే బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ఈ లోను తిరిగి పే చేయాలి అంటే మీరు యాక్చువల్‌గా మీ కరెంట్ బిల్ ఎంత కడుతున్నారో అంత మీరు లోన్ పే చేస్తే లోన్ క్లియర్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అతి తక్కువ డబ్బులతోటి మీరు ఈ సోలార్ మీరు బిగించుకోవచ్చు. అలా బిగించుకుంటే
ఒక 4 సంవత్సరాల వరకో, 5 సంవత్సరాల వరకో, 3 సంవత్సరాల వరకో కరెంట్ బిల్లు కట్టినట్టు మీరు ఈఎంఐ కడతారు. ఇంకా తర్వాత మీరు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. కరెంట్ బిల్లు కట్టకుండా మీరు కరెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈ ఈ కామర్సు కాన్సెప్ట్. ఇది ఈ సోలార్. ఈ సోలార్ వచ్చేసరికి మనకేంటంటే ఇక్కడ మనకి 5, 6 రకాల ఆదాయాలుంటాయి. ఈ ఆదాయాలు పొందొచ్చు. వీటితో పాటు సోలార్ సిస్టమ్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మీకు కొంత నెట్ టీమ్ డెవలప్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఈ కాన్సెప్ట్‌లో మీరు సోలార్ సిస్టమ్‌ని ప్రజలకి పరిచయం చేయాలి. ప్రజలకి అవగాహన కలిగించాలి. ఇది ఫ్రీగా కరెంట్‌ని ఎట్లా వాడుకోవచ్చు, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పి, ఈ సిస్టమ్ తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ లోన్ ఉంది, సబ్సిడీ ఉంది. కాబట్టి ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి, ప్రజలకి ప్రమోట్ చేస్తే, ఇక్కడ మీరు ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ప్రజలకి మీరు ప్రమోట్ చేయాలి. ఈ సోలార్ కాన్సెప్ట్‌లో మాత్రం మనం దీన్ని ప్రమోట్ చేయాలి. తర్వాత బ్రాండ్ ప్రమోషనల్ కాన్సెప్ట్. ఐసా బ్రాండ్ ప్రమోషన్. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన ఐసా అనే బ్రాండ్‌ని ఈ బ్రాండ్‌ని మీరు ప్రమోట్ చేయటం ద్వారా ఇక్కడ మీరు ఇన్‌కమ్ ఎర్న్ చేయవచ్చు. దాదాపు 30,00,00,000 రూపాయలు ఇది బైనరీ కాన్సెప్ట్ అండి. ఇంకేం ఉండదు. ఒకే ఒక్క ఇన్‌కమ్ బైనరీ ఇన్‌కమ్. ఒకే ఒక్క ఇన్‌కమ్ బైనరీ ఇన్‌కమ్ ఉంటుంది. అది 30,00,00,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మీరు నెట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కామర్స్‌లో చేసే నెట్వర్కే ఇక్కడ కూడా సహాయపడుద్ది. కాబట్టి ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్ అనేది చేయాలి మీరు. బ్రాండ్ ప్రమోషన్ చేయటం అంటే ఏంటంటే, నెలకి ఒక వీడియో అంటే, ఒక నిమిషం ఉన్న వీడియో మీరు చేయాలి. ఏం చేస్తారు? అంటే ఐసా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది? ఐసా వల్ల మీరు ఏ అనుభూతి పొందారు? ఐసాలో ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? ఐసాలో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉండయి? ఏ విధంగా ఉండయి? మీకు ఏమనిపిస్తుందో, మీ ఫీలింగ్స్‌ని మీరు ఒక్క నిమిషం మీ వీడియోలో మాట్లాడి వాట్సాప్‌లో అప్‌లోడ్ చేయాలి. నెలకొకసారి. అలా చేస్తే మీరు 30,00,00,000 రూపాయలు ఈ బ్రాండ్ ప్రమోషనల్ కాన్సెప్ట్ నుంచి మీరు పొందవచ్చు. బైనరీ కాన్సెప్ట్. ఇంకేం ఉండదు. ఒకే ఒక్క ఇన్‌కమ్ ఉంటది. బైనరీ ఇన్‌కమ్. అది 30,00,00,000 ఉంటుంది. ఈ కార్స్. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కారు, ఇన్నోవా కారు, అట్లనే ఒక కమర్షియల్ వెహికల్. కమర్షియల్ వెహికల్ అంటే గూడ్స్ వెహికల్ కావచ్చు, లేదా పాసెంజర్ వెహికల్. అంటే సూపర్ లగ్జరీ బస్సు. ఇట్లా 3 వెహికల్స్ మనం ఉచితంగా తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్‌లో దాదాపు 7, 8 రకాల ఆదాయాలుంటాయి. చాలా బ్యూటిఫుల్ ఇన్‌కమ్స్ ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్‌లోనూ ఉండే ఇన్‌కమ్స్ అన్నీ గూడా మనదైన స్టైల్‌లో ఉంటాయండి. అన్ని నెట్వర్క్ మార్కెటింగ్‌లో లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ ఆదాయాలతో పాటు 3 వెహికల్స్. ఒక ఎలక్ట్రికల్ వెహికలు, ఒక ఇన్నోవా కారు, అట్లనే ఒక పెద్ద వెహికల్ ఒకటి. కమర్షియల్ వెహికల్ ఒకటి. మనం ఉచితంగా తీసుకోవటానికి అవకాశం ఉంది ఈ కాన్సెప్ట్. దీని డీటెయిల్స్ గూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ మనం బిజినెస్ చెయ్యం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈ కామర్స్‌లో చేసే బిజినెస్ వల్ల ఇన్‌కమ్ వస్తాయి. ఇక్కడ బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత ఈ గోల్డ్ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి మనకి అన్ని రకాల సమాజంలో మనిషికి ఏదైతే అవసరమో అవన్నీ ఈ కాన్సెప్ట్‌లో మనం ఉచితంగా పొందవచ్చు. ఈ గోల్డ్ కాన్సెప్ట్‌లో దాదాపు మనకి 5, 6 రకాల ఆదాయాలుంటాయి. వీటితో పాటు మనకి గోల్డ్ తీసుకునే ఉచితంగా గోల్డ్ పెద్ద ఎత్తున అన్నమాట. పెద్ద ఎత్తున గోల్డ్ తీసుకునే అవకాశం ఉంది. మీ పిల్లలకి, మీకు, మీ వైఫ్‌కి, అట్లనే మీ మనవళ్ళకి కూడా. అంటే ఎంత బంగారం ఉంటే మళ్ళీ భవిష్యత్తులో బంగారం కొనాల్సిన అవసరం లేకుండా. ఎంత బంగారం అయితే అవసరమో అంత బంగారాన్ని మీరిక్కడ పొందే అవకాశం ఉంది. అంటే బంగారాన్ని మనం ఈజీగా పొందటం కోసం ఈ కాన్సెప్ట్‌లో మీరు బిజినెస్ చేయరు. నెట్వర్క్ చేయరు. ఈ కామర్స్‌లో చేసే బిజినెస్సే మీకిక్కడ సహాయపడుతుంది. ఇక్కడ గోల్డ్ అనేది పెద్ద ఎత్తున తీసుకోవటానికి అవకాశం.
మరొక కాన్సెప్ట్ ఈ మైనింగ్ అండి. మైనింగ్ అంటే తవ్వుకొని వెళ్ళటం. మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకునే కాన్సెప్ట్ ఇది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బేస్డ్ కాన్సెప్ట్. ఈ రియల్ ఎస్టేట్ బేస్డ్ కాన్సెప్ట్‌లో మీకు దాదాపు 7 రకాల ఆదాయాలుంటాయి. రకరకాల ఆదాయాలుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది కాకుండా మీకు రియల్ ఎస్టేట్‌లో వచ్చే బెనిఫిట్ చెప్తాను నేను. అంటే ఈ కాన్సెప్ట్‌లో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క వీడియో ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే ప్రతిరోజు జూమ్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ ప్రతి కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మీరు ఈ వివరాలన్నీ కనుక్కోవచ్చు. అట్లానే వీడియోలు చూడటం ద్వారా కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ఆ స్లైడ్ చూయించి పరిచయం చేస్తున్నా. ఈ మైనింగ్ కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండి. ఇక్కడ ఆదాయాలతో పాటు ఒక 3 ప్రాపర్టీస్ మనం సొంతం చేసుకోవచ్చు. ఒకటి ఆహ్, ఒక సైటు లేదా అపార్ట్మెంట్‌లో ఒక ప్లాట్. అట్లానే ఒక ఇండిపెండెంట్ హౌస్. అది కూడా కాకుండా ఒక కమర్షియల్ కాంప్లెక్స్. మీ ఊళ్ళో సెంటర్‌లో కొన్ని షాపులు, మీకు షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఉంటే ఏం జరుగుతుంది? మీరు కూర్చొని మీ టైం మీరు ఖర్చు పెట్టుకుంటూ, మీ కుటుంబం కోసం మీ టయాన్ని ఖర్చు పెట్టుకుంటూ కూర్చొని మీరు బ్రతికిపోవచ్చు. అటువంటి ఆదాయాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ ఇస్తుంది. అన్ని రెంట్‌లొస్తాయి. అట్లా మనకి ఇక్కడ 3 రకాల ప్రాపర్టీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రాపర్టీస్ తో పాటు ఆదాయం గూడా పొందే అవకాశం ఉంది. ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. మీకు ఏం కావాలి మనిషికి? అవన్నీ ఐసాలో పొందే అవకాశం ఉంది. ఏమీ చెయ్యకుండా. అంటే ఏమి చేయకుండా అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అసలు ఏమీ చేయకుండా అంటే ఈ ప్రపంచంలో అది మోసం. మీరేం చేయొద్దు డబ్బులొస్తాయంటే అది మోసం. ఖచ్చితంగా చెయ్యాలి. పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేదు. ఈ కామర్స్‌లో మాత్రమే చేయండి. మిగతాయి చేయకుండా తీసుకోండి. అంటే మినిమమ్ బిజినెస్ చేయాలి. మాక్సిమం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది ప్రపంచంలో ఫస్ట్ కాన్సెప్ట్ అండి. ఇంతవరకు ఎవరు ఇలాంటి కాన్సెప్ట్ మీకు వరల్డ్‌లో చూసుండరు, వినుండరు. ఇలాంటి ఇంత ఆదాయం ఇచ్చే కాన్సెప్ట్ ప్రపంచంలో లేదండి. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఇంత ఆదాయం ఇచ్చే కంపెనీ లేదు. అటువంటి కాన్సెప్ట్ లేదు. ఇది పక్కా లీగల్ కాన్సెప్ట్. పక్కా లీగల్ కాన్సెప్ట్. అందుకనే ఈ కామర్స్ బిజినెస్ తోటి మన ముందుకు రావటం జరిగింది. ఈ కామర్స్ అనేది పక్కా లీగల్ కాన్సెప్ట్. ఇది టోటల్‌గా. అయితే ఇన్ని కాన్సెప్ట్‌లు ఉన్నాయి గదా! ఒక్కొక్క కాన్సెప్ట్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనంటే, అక్కడ ఒక వెహికల్ తీసుకోవాలి, ఇక్కడ గోల్డ్ తీసుకోవాలి, అక్కడ ఒక ఇన్స్యూరెన్స్ లేదంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ తీసుకోవాలి, ఒక బైక్ తీసుకోవాలి, ఒక ఇన్నోవా కార్ తీసుకోవాలంటే ముందు మీరు అడ్వాన్స్ పేమెంట్ ఐడీ యాక్టివేషన్ కోసం చెల్లించాల్సొస్తుంది. అట్లా చెల్లించే టోటల్ అమౌంట్ ఎంతంటే 45,000. ఈ 45,000 రూపాయలు మనం కట్టగలమా? లేదా సాధారణ ప్రజల చేత కట్టించగలమా? సాధ్యం కాదు. అందుకని ఇక్కడ మనం 45,000 రూపాయలు మన జేబులోంచి చెల్లించం. ఎవరి చేత కట్టించం. చూడండి ఒక్కొక్క కాన్సెప్ట్ ఎంత ఖరీదు ఉంటుంది అనేది మనకిక్కడ ఐడీ అంటే అడ్వాన్స్ పేమెంటు, వెహికల్ అడ్వాన్స్ పేమెంటు లేదా ఐడీ యాక్టివేషన్ 599, 1800, 2100, 3000 ఈ సోలార్ వచ్చి జీరో అండి. అక్కడ పేమెంట్ లేదు. జీరో పేమెంట్. ఈ కార్స్ రూ. 5,000, ఈ గోల్డ్ 7,500, ఈ మైనింగ్ 15,000, ప్రమోట్ ప్రమోట్ ప్రమోషనల్ కాన్సెప్ట్ వచ్చి రూ. 10,000. ఇవన్నీ మనం పైసా కట్టాల్సిన అవసరం లేదు. ఒక 599 తప్ప మనం ఇక్కడ ఏమి ఓన్లీ 599 మాత్రమే పే చేస్తాం మన జేబులో నుంచి. తిరిగి మన జేబులో నుంచి పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది టోటల్‌గా కాన్సెప్ట్. మీకు విడివిడిగా అన్ని కాన్సెప్ట్‌లు మన దగ్గర వీడియోలు ఉన్నాయి. జూమ్ మీటింగ్‌లోను వివరిస్తున్నారు. ఇక్కడ అంటే ఒక్క పిట్టను కొడితే 100 పిట్టలు పడతున్నాయి. ఒక్క ఈ కామర్స్‌లో చేస్తే 10 కాన్సెప్ట్‌లో ఆదాయం వస్తుంది. మీరు ఉదాహరణకి ఒక 10,000 ఈ కామర్స్ కాన్సెప్ట్‌లో మీరు సంపాదించారనుకోండి. మీరు 10,00,000 మిగతా కాన్సెప్ట్‌లోంచి ఆదాయం తీసుకుంటారు. లేదు ఒక 1,00,000 మీరు ఈ కామర్స్‌లో సంపాదించారు.
మీరు 10,00,00,000 అన్ని కాన్సెప్ట్‌లో కలిపి మీరు తీసుకుంటారు. ఇది అంటే ఇక్కడ మీరు ఈ పక్కన ఉన్నటువంటి అమౌంట్ మీరు చేయకుండా తీసుకుంటున్నారు. ఈ 10,000 గాని, రూ. 1,00,000 గాని మీరు చేసి తీసుకుంటున్నారు. మీరు చేయకుండా 10,00,000 నుంచి 10,00,00,000 వరకు చేయకుండా తీసుకుంటారు. అంటే అసలు ఏమి చేయకపోతే మనకు ఆదాయం రాదు. అంటే మినిమమ్ ఈ కామర్స్‌లో మనం కాన్సంట్రేషన్ చేసి బిజినెస్ చేయటం ద్వారా ఆదాయం తీసుకోవచ్చు. ఇది టోటల్‌గా కాన్సెప్ట్. ఇక్కడ మీకు 9 కాన్సెప్ట్‌లే చెప్పాను. 10వ కాన్సెప్ట్ చెప్పలేదు. అంటే 10వ కాన్సెప్ట్ ఇంకా డిజైన్ చేయలేదు. అది మన అప్డేట్స్‌లో వస్తాయి. అంటే ఏమి దేన్ని బేస్ చేసుకొని 10వ కాన్సెప్ట్ చేయాలి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అందుకని అది చెప్పలేదు. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్ కాన్సెప్ట్. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు జూమ్ మీటింగ్‌కి రావచ్చు. నా ఫోన్ నంబరు అట్లనే మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటుంది. వాళ్ళని కలిసి మీరు వాళ్ళతో డిస్కస్ చేసి జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వచ్చు. మిగిలిన వీడియోలు చూడొచ్చు. ఏదేమైనా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, లీగల్ కాన్సెప్ట్ కళ్ళు మూసుకొని మనం ఎవరినైనా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎందుకని? ఇక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేసినా నెగెటివ్ కామెంట్ లేకుండా నడుస్తున్న కాన్సెప్ట్ ఐసా అండి. ఎందుకనంటే ఇక్కడ ఒకవేళ చెయ్యలేకపోయినా నష్టం లేదు. మన జేబులో నుంచి మనం ఏదైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంటే కాదు. మనం చెయ్యకపోయినా నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఉంది. కంటిన్యూగా ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌లో కంటిన్యూగా ఇన్‌కమ్ వస్తుంది. కనుక చేస్తే అద్భుతంగా వస్తుంది. చెయ్యకపోయినా మనం కట్టిన అమౌంట్‌కి మనం నష్టపోకుండా, మనం కట్టిన డబ్బులే కాకుండా మనకి కంటిన్యూగా ఇన్‌కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. కాబట్టి ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నెగెటివ్ కామెంట్ అనేది ఐసా మీద రాదు. ఐసా మీద నెగెటివ్ కామెంట్స్ రాని కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే భారతదేశంలో ఐసా ఒక్కటే. ఇదండి బ్యూటిఫుల్ కాన్సెప్ట్.